ఏమనుకున్నా 20 సంవత్సరాలు జాబ్ అనుకున్నా, జాబ్లో లైఫ్ లేదు, బిజినెస్లో లైఫ్ ఉంది అనుకున్నా. నాకు కరోనా టైం అర్థమైంది, నేను చేసే పని యాక్టివ్ ఇన్కమ్ రికార్డులో డొక్కాడుతుంది, షాప్ పెట్టి డబ్బులు క్లారిటీ వచ్చింది నాకు. తర్వాత ఏం చేసినాను, ఇది లైఫ్ అని తెలుసుకున్నాం, వెజిటేబుల్స్ పార్ట్ టైంగా స్టార్ట్ చేసినాం. ఎందుకు స్టార్ట్ చేసిన రీజన్ ఉంది పక్క. ఆ రీజన్ ఏంటంటే నన్ను తీసుకొచ్చిన బలవంతంగా ఒక వ్యక్తి బలవంతంగా మోటివేషన్ చేసినమాట, బలవంతంగా మోటివేషన్ చేసినట్టు కిడ్నాప్ కూడా వదిలేసిన. ఆ పర్సన్ ఎవరు కాదు, గ్రేట్ పర్సన్ అంటే ఫెంటాస్టిక్ పర్సన్. ఆ పర్సన్ అవకాశం ఇచ్చిండు, ఎట్లా ప్లాన్ చేయడం 2 సార్లు నేర్పించిండు. నెక్స్ట్ టైం మనం అడగాలని ఓన్లీ కౌన్సిలింగ్ తీసుకుంటాం అంతే. నేను నెక్స్ట్ 10 lakhs ఇన్కమ్ ఎట్లా రావాల్సి చెప్పి సార్లు కౌన్సిలింగ్ తీసుకున్నాం. ఈ ఆగస్ట్ వరకు కల్లా 10 lakhs దాటుకుంటుంది ఖచ్చితంగా. 2027 వరకు మినిమం కనీసం 50 లక్షలు దాటాలి, 50 లక్షలు నెలకి. ఆ ప్లానింగ్ ప్రకారం పోతున్నాం. నెలకి ₹1 కోటి సంపాదించి నేను అనుకోవచ్చు సార్, ఏం సార్ అయితే కూర్చోబెట్టు, ఫ్రీగా కూర్చోబెట్టావు, ఏదో మీటింగ్ అని కూర్చోబెట్టు, ₹1,00,000 లక్షలు అని చెప్తున్నా సార్, 50 లక్షలు సార్ అనుకోవచ్చు కొత్త వాళ్ళు. కానీ క్వశ్చన్ మార్క్ ఏమంటారంటే ఈ వెజిటేబుల్ బిజినెస్లో ఆల్రెడీ నెలకి ₹1 కోటి సంపాదించే వ్యక్తులు 3 ఉన్నారు ఆల్రెడీ. ఏమంటున్నాం, మీరు కొత్త ఫస్ట్ టైం మనం వెళ్తలేము, ఆల్రెడీ వెళ్ళే వ్యక్తులు ఉన్నారు. వెళ్ళిన వ్యక్తి ఉన్నప్పుడు కష్టమా ఈజీగా మనకి? ఇంతకుముందు శంకరపల్లి రావడానికి ఇంతకుముందు ఐడియాలు ఉన్నాయి, మొత్తం ఐడియాలు ఉన్నాయి, గడిగలు లేవు, అప్పుడు ఇబ్బంది కాలేదు. అప్పుడు ఇప్పుడు ఎక్కడుంది? కన్ను మూసుకుని రావచ్చు, గట్టేపాలంటే కన్ను మూసుకుని అనేది రోబోలు వచ్చినాయి, ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకుంటే వచ్చేస్తాయి, డైరెక్ట్ ఇంటికి పోతుంది. కాలం మారిందే లేదా? అది అడవిలో పంపిస్తే రోబోలోని, రోబో కార్ టెస్లా పంపిస్తున్నా, ఆటో పైలట్ కార్ వచ్చినాయి, డ్రైవర్ లేకుండా డ్రైవర్లెస్ కార్ వచ్చినాయి. ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేస్తూ కమింగ్ నెక్స్ట్ 2026 టెస్లా వచ్చేసి రావడం మనకి ఎంటర్ అయ్యారు. నువ్వు ఎంటర్ కావద్దు, వద్దు ఆగుతాడు ఆయన ఆగడు. ఎందుకంటే ఎవరు కూడా ఐడియాని మార్చలేరు, సిస్టమ్ని మార్చలేరు. మనం ఏదైనా కోపం వస్తే మంచి వచ్చినా వాడుకోవాలి అంతే. మనం ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ ఉండేవి కదా, ఎట్లున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుంది. అప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత తెలుసుకోవడం మ్యాటర్ నాకు తెలిసి. ఇప్పుడు చచ్చిపోతుంటే వీడియో కాల్ చేస్తూ చూపిస్తుండేట. కాలం మారిందా లేదా? ఇంత ఉత్తరాలు రాష్ట్రంలో ఏదన్నా ప్రపోజల్ చేసుకోవడం మ్యాటర్ తెలుసుకోవాలి చెప్పాలంటే ఇప్పుడు ఎట్లుంది, అన్ని వీడియో కాల్. కాలం మారిందా లేదా? మనం మారిపోతే ఇప్పుడు ఇంతమంది ఫోన్ ఇంత లావు ఉన్నాయి కదా, ఇప్పుడు ఫోన్ లావు ఉండవు. చూడు కావాలంటే 2020 చూడండి కావాలంటే ఓన్లీ పేపర్లెస్ ఎట్లుంది, ఇట్లా వస్తాయి ఫోన్లు, గింతేస్తాయి, ఇట్లా వస్తాయి, లైట్ వెయిట్ వస్తాయి. నువ్వు తయారు చేయాల్సిన అవసరం లేదు, తయారు చేయడం చాలా మంది ఉన్నారు, మనం వాడుకోవాలంటే ఏం చేయాలా? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నది అంటే నువ్వు టెక్నాలజీని వాడుకోకపోతే టెక్నాలజీ తయారు చేయడం చాలా కష్టం. టెక్నాలజీ